ఇంకా సాటర్డే నైట్ అనుకున్నాం అనమాట. సండే ఎలాగైనా ఎర్లీ మార్నింగ్ అలా బీచ్కి వెళ్దాం, వాకింగ్ చేసినట్టు ఉంటుంది, నెక్స్ట్ పిల్లలు కూడా ఆడుకుంటారు అని చెప్పి ఇంకా అలా సరదాగా ఫ్యామిలీ మొత్తం మేము బయలుదేరాం అనమాట. మా వయసు తల్లి అయితే చాలా మమ్మీ అన్నది, అయితే స్వెటర్ కూడా వేసుకున్నావు కదా మమ్మీ, నువ్వే కదా బీచ్కి వెళ్దాం అని చెప్పావు, అందుకే కదా వచ్చామంటే అవును చాలా బాగుంది. అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుపుకోనారా. చిన్ని తామర తనదిలే, మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా. కదిలి వస్తే బంగారం ఏం కట్టావు వైషు? కొండ మాయం నా ప్రాణం చిన్నారి, నా సర్వం పొన్నారి, నీ ఆశే చెప్పమ్మా, వెతికి తెస్తా నీ పాదం పడినా గుండె ఊదోటే అయిందే నా ఉసురు నీవేగా. ఎలాగా పిచ్చిలాగా మీ అన్ని పిచ్చిలాగా ఎందుకున్నాడా? భూమి మీద వెలిసే చిత్రానివే, నిన్ను చూస్తూ ఉంటే నాకు ఆయువేమో పెరిగే. కాపలాను మారిపోయే చేసా జంప్. ఇదేటమ్మా కేకా? ఇప్పుడే కొండ అన్నావు మళ్ళీ కేక్ అంటున్నావు. కేకా బాగుంది కేక్. షెల్ఫ్ తో ఇంకో షెల్ఫ్ పెట్టాలా? వేటర్ చేస్తున్నావు నా కాల్ని. నన్ను కప్పెట్టారా? ఇంకెందుకు చూడు వయసు చూసేవాడు నా కాలు కప్పెట్టాడు. డాడీ ఫోటో తీస్తానా? అలల కడలి తనదిలే, ఆ వర్షమే తనదిలే, ఈ వెన్నెల తనదిలే, నా చిట్టి ఎప్పుడు నాదే. ఒదిగిపోవే నా తల్లి, భుజము మీదే ఆడు నా అమ్మ నీవేలే, నీ బొమ్మ నేనేలే, రివ్వంటూ పైకే రాయగిరిపోదాం ఏదైనా. అరే ఏమైనా నేనుంటా నీ తోడు, నే పొదుపుకోనారా. చిన్ని తామర తనదిలే, మంచి మాటలు తనవిలే, నవ్వు మూటలు తనవిలే, లాలి పాటలు తనవి కాదా. కదిలి వస్తే బంగారం. ఫిషింగ్ మార్కెట్కి వెళ్తున్నాం, ఏమైనా మంచి ఫిషెస్ ఆర్ ఫ్రాన్స్ ఉంటే తీసుకుందామని. ఫస్ట్ టైం డైరెక్ట్గా మా పిల్లలు మేము అందరం వెళ్ళి కొంటున్నాం. ఎందుకు ఫస్ట్ టైం అన్నానంటే మేము
వెళ్ళేటప్పుడు మార్కెట్కి ఇంకెళ్ళి ఎప్పుడు కొనింది లేదు చేపలు అవన్నీను. ఎందుకంటే మా డాడీ వాళ్ళకి ఓన్ బోట్ ఉందనమాట. ఇప్పుడు డాడీ పంపించేస్తారు బోట్ రాగానే. ఏం కావాలంటే అవి పీతలైనా ఇంకేం ఎలాంటి ఫిష్ కావాలన్నా కూడా పంపిస్తారు. సో అందుకే మేము ఇప్పుడు వెళ్ళి మార్కెట్కి వెళ్ళి కొనాం. ఇలా సరదాగా పిల్లలు తీసుకెళ్ళడం అన్ని చేపలు చూసి మమ్మీ కదులుతున్నాయి చేపలు అన్నారు. అక్కడ ఉన్న చేపలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అందరూ కూడా ఏంటి ఇలా ఉన్నాయని చాలామంది చూడలేదంట అవి. అండ్ నేను కూడా అదే ఫస్ట్ టైం చూడడం. తర్వాత మా పిల్లలందరూ ఫ్రాన్స్ కావాలని అడిగారు. వాళ్ళ కోసం ఫ్రాన్స్ తీసుకున్నాం. అండ్ ఫ్రాన్స్ ఒకటే సరిపోదు కదా అని ఫిష్ తీసుకుందామని కూడా చూస్తున్నాం. ఇలా మా పిల్లలు అల్లరి పద మమ్మీ బైక్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇంకా చాలు చాలు అని. ఎందుకంటే వాళ్ళకి నచ్చిన ఫ్రాన్స్ వచ్చేసింది కాబట్టి. అండ్ మా కోసం ఇంకా ఫిషెస్ తీసుకుందామని మా హస్బెండ్ చూస్తున్నారు. ఈలోపు నేను పిల్లల్ని బైక్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాను. మేము వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్ తీసుకొచ్చారు. అండ్ అవి పసుపు పర్లు అంటారంట. అండ్ చేపలు రొయ్యలు ఇంటికి తీసుకొని వెళ్ళిపోయి నేనే చేసేసాను అనమాట. చేసేసిన వెంటనే కర్రీస్ చేసేసాను. ఇంకా మా పిల్లలు తిని చాలా టేస్టీగా ఉందని అన్నారు. ఊరికనే ఎంత టేస్టీగా ఉన్నా ఉండకపోయినా వాళ్ళకి చూస్తుండగా కొన్నాం కాబట్టి చెప్పాలని చెప్తారు. అండ్ మా సండే ఎంత హ్యాపీగా జరిగింది అండ్ మీకు ఎలా జరిగిందో కూడా చెప్పండి. రౌడీ కిడ్స్ 143 ఛానల్ని